బైబిల్ అవుట్లైన్ గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 31 నుంచి 40 అధ్యాయాల సారాంశాన్ని తెలుసుకుందాము. 31వ అధ్యాయం, యాకోబుకు దేవుడిచ్చిన ఆజ్ఞ, యాకోబు తన ఇంటికి తిరుగు ప్రయాణం. 32వ అధ్యాయం, ప్రార్థనలో పోరాడిన యాకోబు, యాకోబు ఇశ్రాయేలుగా మార్పు చెందను. 33వ అధ్యాయం, ఏశావు మనస్సును మార్చిన దేవుడు. 34వ అధ్యాయం, హంతకులుగా మారిన యాకోబు కుమారులలో ఇద్దరు. 35వ అధ్యాయం, యాకోబును ఆశీర్వదించిన దేవుడు. 36వ అధ్యాయం, ఏశావు వంశమును దేవుడు దీవించెను, ఏశావు వంశము విస్తరించెను. 37వ అధ్యాయం, యాకోబు ప్రియమైన కుమారుడు యోసేపు. 38వ అధ్యాయం, యూదా చేసిన పాపము, తామారు యొక్క నీతి జీవితం. 39వ అధ్యాయం, యోసేపుకు తోడైయున్న దేవుడు. 40వ అధ్యాయం, మనుషులపై ఆధారపడిన యోసేపు. ఒకసారి ఈ అధ్యాయాల సారాంశాన్ని తెలుసుకుందాము, మరింతగా చదువుదాము, మరింతగా ధ్యానిద్దాము, మరింత సత్యాలు తెలుసుకుందాము, మన జీవితాన్ని మార్చుకుందాము. మే గాడ్ బ్లెస్ యూ.